10 మండలాల్లో 2503 గ్రామాల్లో 1.75 లక్షల 1,75,000 మంది రైతులు 1,40,000 హెక్టార్ల పంట భూమిలో పంట నష్టపోయారని చెప్పేసి మనం చేస్తాను. అంటే ప్రాథమిక అంచనా ప్రకారం 829 కోట్ల రూపాయలు మేరకు నష్టం జరిగిందని చెప్పేసి ప్రాథమిక అంచనా వేశారు. అదేవిధంగా హార్టికల్చర్కి దాదాపు 244 మండలాల్లో 1,021 గ్రామాల్లో 24,000 మంది రైతులకి 518 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని చెప్పేసి మరి ప్రాథమిక అంచనా తెలియజేస్తామని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఈ 7 బోట్స్ దెబ్బతిన్నాయి. ఒక మత్స్యకారుడు మిస్ అయ్యారు. దాని విలువ 11.7 లక్షలు అని చెప్పేసి మనం చేస్తాను. 21,000 ఎకరాల రొయ్యల చెరువులు దెబ్బతిన్నాయి. 11,000 చేపల చెరువులు దెబ్బతిన్నాయి. వాటి విలువ సుమారు 220 కోట్లు. రొయ్యల చెరువులు 1,059 కోట్లు అని చెప్పేసి మనం చేస్తాను. పశుసంవర్ధక శాఖలో మరి 36 ఆవులు, 91 గేదెలు, 253 గొర్రెలు, 62 మేకలు ఇవన్నీ కూడా చనిపోయినాయి. వీటి విలువ అంతా కూడా 65,21,000 రూపాయలు అని చెప్పేసి తెలియజేస్తాను. తప్పకుండా ఈ ప్రభుత్వం అంతేకాకుండా వారికి ఇమ్యూనిటీ రిలీఫ్గా ఎవరైతే ఇల్లు కోల్పోయారో లేకపోతే ఎవరైతే క్యాంప్స్లో ఉన్నారో, రిలీఫ్ క్యాంప్స్లో ప్రభుత్వం నిర్వహించిన రిలీఫ్ క్యాంప్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవోలు ఇప్పటికే విడుదల చేశాం. వారందరికీ కూడా రైస్ కానివ్వండి లేకపోతే ఆర్థిక సాయం కానివ్వండి అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. అంటే ఈ ఇల్లు దెబ్బతింటంలో మీరు కూడా చాలా తుఫాన్లు చూసి ఉంటారు. పూర్తి నష్టం హౌసింగ్కి అంటూ ఒక నష్టం జరగదు. తప్పుకోకుండా దీన్ని అంతా ప్రాథమిక అంచనా వేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈ ప్రకృతి వైపరీత్యాల్లో ఏదైతే పూర్తిగా దెబ్బతిన్న ఇల్లు, పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు కేటగిరీస్లో వాళ్ళకి ఏదైతే నష్టపరిహారం అందుతుందో ఆ నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఒకవేళ పూర్తిగా దెబ్బతిని ఉంటే కనుక వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసే అవకాశాలను కూడా మేము తప్పకుండా పరిశీలించి మేము శాంక్షన్ కూడా చేపిస్తామని చెప్పేసి మనం చేస్తాం.